ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫస్ట్ రివ్యూ. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ షోలు ఫుల్ అయిపోయాయి. ఓవర్సీస్ లో దేవర షోలు పడిపోయాయి. దీంతో అక్కడి నుంచి టాక్ బయటకొచ్చింది. దేవర అద్దిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్టులు చెబుతున్నాయి. దేవర ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉంది అని అక్కడి ఆడియన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారాస్థాయికి చేరింది. ఇక దేవర టాక్ మాత్రం అదిరిపోయింది అని తెలుస్తోంది. అసలే RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో చాలా గ్యాప్ వస్తూ ఉండడంతో దేవర మీద అంచనాలు పెరిగాయి. సోలోగా ఎన్టీఆర్ వచ్చి 6 ఏళ్ళు అవుతుండడంతో అభిమానులు ఆకలి మీద ఉన్నారు. అలాంటి వారికి దేవర టీజర్, ట్రైలర్లు మరింత ఆకలిని పెంచాయి. ఇప్పుడు దేవర మానియా 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ పెరిగింది. అందుకే అక్కడి ప్రీమియర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. బుకింగ్స్ తోనే $2.5 మిలియన్ల కొల్లగొట్టింది దేవర. ఇక ఇప్పుడు దేవర US ప్రీమియర్ల టాక్ అదిరిపోయింది. ఇప్పుడే సినిమాను చూశాను, విజువల్ ఫీస్ట్ అదిరిపోయింది, ఎపిక్ స్టోరీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్లున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు అద్దిరిపోతుందని, దేవర ఎంట్రీకి థియేటర్లు బద్దలవ్వాల్సిందే అని చెబుతున్నారు. దేవర ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా అందరికీ నచ్చుతుంది అని అంటున్నారు. జాన్వీ కపూర్ పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా ఆమె ప్రస్తావన మాత్రం చివరి వరకు ఉంటుందట. సైఫ్ జూనియర్ ఎన్టీఆర్ నటన అద్దిరిపోతుంది అని అంటున్నారు. ఇక అనిరుద్ RR సినిమాకు మేజర్ అసెట్ అని చెబుతున్నారు. కెమెరా వర్క్, CG, VFX నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అని చెబుతున్నారు. కొరటాల ఈ సినిమాతో హిట్ కొట్టినట్టే అని కమెంట్లు పెడుతున్నారు. మరి పూర్తి రివ్యూ తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 2 తెలుగు రాష్ట్రాలలో మిడ్ నైట్ నుంచే సంబరాలు మొదలయ్యేలా ఉన్నాయి.